మీరు శిలువలో గాయపరచబడినారు. నాకు రావాల్సిన శాపంతా కూడా ప్రభా మీరు నీపై తీసుకొని ప్రభా నేను ఆశీర్వాదకరమైన కర్తగా తీసుకుంటే కొరకాయి నా శాపములన్నీ మీరు తీసివేసినారు. మీకు స్తోత్రాలు. నాకు అనుగ్రహించినటువంటి ప్రభా గొప్ప మేలును బట్టి ప్రభా తండ్రి నీకు నేను చెల్లించగలను. ప్రభా సంఘముగా కుటుంబంగా నా జీవితంలో ప్రభా మీరు చేసినటువంటి ప్రభా కార్యాలన్నింటినీ జ్ఞాపకం తీసుకుంటున్నాను ప్రభా తండ్రి. వ్యక్తిగతమైన జీవితంలో ప్రభా గత వారం అంతేవు ప్రభా నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసినటువంటి మేలును బట్టి ప్రభా నీకు నేను ఏం చెల్లించగలను, ఏమి చెల్లించలేక వెరిగిన హృదయముతో ఈ కొద్ది స్థితిగాలను సమర్పించుకుంటున్నాం తండ్రి. దయచేసి ఇంకెవరైతే ఆరాధించలేరో కంబైన్డ్ వర్షిప్ గా పాటలు ఆరాధించుకుంటారు. పాట సంఖ్య 167 పాడుకుందాం. పాట సంఖ్య 167. సాంగ్ నంబర్ 167 గాయములన్ గాయములన్.
మనలోనికి మనము తెలుగు వాక్య తెలుగులో మనం పరీక్షకొని యోగ్యంగా ప్రభు యొక్క మనం పాల్గొంటూ దేవునికి సాయం చేయగాక. యేసుక్రీస్తు ప్రభువారు శరీరాలుగా ఇంత దినాల్లో ముఖ్యమైనటువంటి మరి 2 ప్రసంగాలు చేసుకొచ్చారు. మొదటిది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రసంగాలలో మరి 2 ప్రసంగాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి కొండ మీది ప్రసంగం, మొదటిది కొండ మీది ప్రసంగము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 తీసే అవసరం లేదు. కనికరం గలవారు ధనికులు తృప్తి పరచబడుదురు మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 5:6 కొండ మీది ప్రసంగము. రెండోదిగా మనం చూసినట్టయితే ఆయన చేసినటువంటి చివరి ప్రసంగం మీరు చెప్పాలి. మొదటిది కొండ మీది ప్రసంగము. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి 2 ప్రసంగాలు చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది కొండ మీద ప్రసంగము, రెండవది కలువరి కొండ మీద చేసిన ప్రసంగం. ఆ ప్రసంగము 7 మాటలతో కూడినటువంటి ప్రసంగం. ఆ 7 మాటలతో కూడినటువంటి ఆ ప్రసంగము 7 తరములకు సరిపోతుంది. పిల్లలు చెప్తారు, చాలా ప్రాముఖ్యమైనటువంటి. అందుకే మన ఇండియాలో కూడా మనం చూసినట్టయితే చివరి మాటలు కదా, మన పెద్దలు కానీ తాతలు కానీ చనిపోయేటప్పుడు ఏం చెప్తారు, ఏమంటారు, ఏం మాటలు చెప్తారు? చివరి మాట. బతుకునే దినాలు ఎన్నో మాటలు చెప్తారు. అవి లెక్కలకు వస్తాయమ్మా? ఏం మాటలు వస్తాయి? చనిపోయే చివరి మాటలు 7 మాటలు. 2వ ప్రసంగం. మొదటి ప్రసంగంలో ఏదైతే చేస్తూ వచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు, ఆ 2వ ప్రసంగంలో తను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ వచ్చాడు. అదే 2వ ప్రసంగం. ప్రభు యొక్క మనం పాల్పొందడానికి మనం మన జీవితాలను పరీక్షించుకొని యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ చివరి ప్రసంగం ద్వారా మన జీవితంలో సరి చేసుకొని యోగ్యంగా ప్రభు యొక్క మనం పాల్పొందుకుంటాం. బైబిల్లో 703 రకాల మరణాలు ఉంటున్నాయి. 703 రకముల మరణములలో చివరి మరణం ఏది? అదే క్రూరాతి క్రూరమైనటువంటి ఆ యొక్క శిలువ మరణం. అది చివరి మరణం. అది ఎవరు చేస్తారంటే శాపగ్రస్తులు. మనకు తెలుసు, ఇండియాలో ఏదైనా ఉరిశిక్ష చేస్తారంటే అది భయంకరమైనటువంటి, మామూలుగా చిన్న దొంగలు చేసేస్తారా అండి? ఇది 703వ మరణము. ఇది చివరి మరణం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పొందినటువంటి మరణము. ఇది 703 అనగా చివరి మరణము. అది కల్వరి మరణము, శాపగ్రస్తమైన మరణము. శాపగ్రస్తులు వేరాల్సిన సమయం, అది స్థలం. అది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చివరి మరణమును తాను నీ కొరకు నా కొరకు తాను పొందినటువంటి వాడగొట్టినట్లుగా ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క 2వ ప్రసంగము అనగా కల్వరి శిలువలో తాను మాట్లాడినటువంటి ఆ 7 మాటలు కొన్ని క్లుప్తంగా మనం ధ్యానించుకొని మనము మరి ప్రభు యొక్క బలంలో పాల్పొందుకుందాం. మరి రండి. మరి మొదటిగా మరి లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. లూక్ గాస్పెల్ చాప్టర్ 23:34. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. యేసు తండ్రి ఏమి చేస్తున్నారో క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సమయ తండ్రి మీ పాదం పదినాలు మరొకసారి ప్రభా కల్వరి శిలువలో మీరు చేసినటువంటి ప్రభా 2వ ప్రసంగము 7 మాటలతో కూడింది. ప్రభా ఆ యొక్క ప్రభా మొదటి మాటగా మీరు జ్ఞాపకం చేసుకుంటేగా నాతో మాతో మీరు మాట్లాడండి. అలాంటి క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగిన వారమై ఉంటాం. మీరే సాయం చేసి నడిపించమని నన్ను కూడా శిలువచాటు మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నా పేరట అస్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు తాను పలికేటువంటి 7 మాటలలో మొదటి మాటగా రండి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చెప్తున్నాడు చదవండి, త్వరగా చదవండి.
యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక క్షమించమని చెప్పాను. Father, forgive them, for they know not what they do. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో ఈ మాట తన తండ్రికి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు కలువరి శిలువలో. ఎలాంటి పరిస్థితుల్లో? మంచిగా ఉన్నప్పుడండి చెప్పాలంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తామంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు తను మరి ఆ యొక్క ఆదివారమున మరి మట్టల ఆదివారం అంటారు కదా, ఆ మట్టల ఆదివారం నాడు జయ ప్రవేశం చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు జనాలందరూ కూడా మరి కదా ఆ యొక్క ఖర్జూర పంట పట్టుకొని ఓసన్నా దావీదు కుమారుడా యోసన్నా ఓసన్నా అని జయధ్వనులు పలుకుతూ తను యెరూషలేములోనికి ఆహ్వానించిన జనాలుగా ఉంటున్నారా. ఆదివారం నాడు తను మరి యెరూషలేములోనికి తను ప్రవేశించినాడు. తర్వాత చివరి పస్కా పండుగని క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను స్పెషల్ క్లాస్ తీసుకొని బైబిల్ క్లాస్ తీసుకొని ముందుకు చెప్పుకుంటున్నాను. అయితే సమయం కారణం బట్టి నేను ఒక్క మాట చెప్తూ ముందుకు వెళ్తున్నాను, గమనించండి. మరి ఆదివారం నాడు యెరూషలేము ప్రవేశించాడు. తర్వాత మరి నిన్నటి దినం థర్స్డే చివరి పస్కా విందు ప్రభు యొక్క మరి ఆ యొక్క బలను శిష్యులతో మరి కలిగి ఉంటున్నాడు. 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో తను యేసుక్రీస్తు ప్రభువారు తను విందు ఇస్తూ వల్ల ఇస్తూ మీలో ఒక నన్ను అప్పగించున్నాడు. రండి మరి ముందుకెళ్దాం. చివరి పస్కా పండుగ థర్స్డే అయింది. థర్స్డే నాడు మరి యేసుక్రీస్తు ప్రభువారు చివరి పస్కా పండుగ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిష్యులందరికీ పాదములు కడుగుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు నా సమయము ఆసన్నమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు థర్స్డే రోజు నిన్నటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదములు తను కడుగుతూ వచ్చాడు. కడుగుతూ వచ్చిన తర్వాత గెత్సెమనే తోట సాయంకాలంలో తాను మరి బయలుదేరి వెళ్ళాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను చూడండి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది? నెంబర్ 1 చూడండి, హేరోదు ప్లేస్. అప్పర్ రూమ్ ఇక్కడ చూడండి. వాక్యంలో చూస్తాం, సమయం కానబట్టి రెఫరెన్స్ చూపిస్తున్నాను. మేడ గదిలో వాళ్ళు ఆ యొక్క మరి పస్కా విందు కలిగి ఉంటారు. మరి ఇక్కడ నుంచి అప్పర్ రూమ్ ని చూడండి. ఇక్కడ నుంచి అప్పర్ రూమ్ నుండి గెత్సెమనే కదా, గెత్సెమనే కదా ఇది, గార్డెన్ ఆఫ్ గెత్సెమనే. అప్పర్ రూమ్ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఇగో అప్పర్ రూమ్ లో అపొస్తలుల కార్యంలో ఉంటుంది. మరి ఇక్కడి నుంచి తను ఏం చేస్తాడంటే తను ప్రార్థన చేసుకోవడానికి కొరకై మరి గెత్సెమనే తోటలోనికి వెళ్ళేసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ నుంచి మరి పట్టుబడి తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మరి తిరిగి రోమా సైనికులు ఎప్పుడైతే ఇక్కడ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తను కన్నీటితో ప్రార్థన చేస్తాడు. తండ్రి నిశ్చితమైతే ఈ పాత్రను యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ఈ లోకంలో శరీరధారిగా తాను జీవిస్తూ వచ్చాడు. శిలువ మరణము అని అంటే అందరికీ తెలుసు. శిలువ మరణం అంటే క్రూరమైనటువంటి మరణము కదా, ఇది శాపగ్రస్తమైనటువంటి మరణము. అయితే తాను కూడా యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరాలు బ్రతికాడు, జీవలోకంలో జీవించాడు. కాబట్టి తాను శరీరపు ధారణే కాడు. కాబట్టి తండ్రి దగ్గర మొదలుపెట్టుకున్నాడు కన్నీటితో, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్ర తొలగించు, వేస్తే ప్రభా నిశ్చితమైతే అది నేను ప్రార్థన చేసినప్పుడు గెత్సెమనే తోటలో ఒంటరిగా తను ప్రార్థన చేసినప్పుడు 600 మంది రోమా సైనికులు ఎవరు పంపించారు? తన తోటి ఉన్నటువంటి యూదా శిష్యుడు 12వ మంది. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించింది వేరేలు కాదండి, వారితో ఉన్నటువంటి వారే. 7 దినాల్లో చూస్తా ఉంటుంటే సంఘంలో ఎల్డర్ని కానీ సంఘంలో
పాస్టర్ గారిని పట్టించడం వేరే కాదండి, తనతో పాటు ఉన్న వాళ్ళే పట్టిస్తారు. ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఇది, అప్పటి నుంచి కూడా వచ్చిన కథనే. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ యూద వాళ్ళు పట్టించుకారు. ఎట్లా? నేను ముద్దుగా పట్టుకుంటాను, ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుక్రీస్తు ప్రభు పట్టుకోండి. మీరు కొంచెం విజ్ఞానాలు కనుక్కుపోయాడు యూద. ఇక్కడి నుంచి గెత్సెమనే తోట నుంచి వాళ్ళు పట్టుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఇటు నుండి ఎక్కడికి వచ్చారు? హౌస్ ఆఫ్ కయాపా. కయాపా ఎవరు? కయాపా ప్రధాన యాజకుడు, అనగా సీనియర్ పాస్టర్ చెప్పాలంటే. పాస్టర్, ఈ పాస్టర్ గారే నువ్వు ఆయన పట్టించారు. ఎంత భయంకరమైన దినాలు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాస్టర్ గారే అతని శిక్ష విధించడానికి వాళ్ళు కోరుకునే వాళ్ళు ఉంటున్నారు. మరి ఇక్కడి నుంచి ఇక్కడ చేస్తారంటే చూడండి, ఈ యొక్క కయాప మరి 3వ స్థానం నుంచి ఇక్కడి నుంచి పట్టుకొచ్చారంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ హేరోదు ప్యాలెస్ తీసుకొచ్చారు. హేరోదు ప్యాలెస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారంటే ఇది ఇక్కడ నుంచి చూడండి, మళ్ళా వీళ్ళు గోల్గాతా స్థలాన్ని తీసుకుని వచ్చారు. అనగా ఇది గోల్గొతా కొండ ఆ యొక్క శిలువ వేయబడినటువంటి స్థలం. అనగా ఇంకా చెప్పాలంటే బ్రీఫ్ గా, థర్స్డే రాత్రి నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కయాప ఇంటి కింద జైలు గది ఉందంట. ఆ జైల్లో విపరీతంగా కొడుతూ వచ్చారంట. రాత్రి అంతా విపరీతంగా కొడుతూ వచ్చి తాను తెల్లవారుజామున 53 తుమ్మక ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళతో కిరీటం చేసి తల మీద పెట్టుతూ భయంకరంగా కొడుతూ, నువ్వు దేవుని కుమారుడవా, నువ్వు దేవాలయమును పడగొట్టి 3 దినములలో ఇదే నేరం చేసిన. ఎంతకేం వికృతంగా వెళ్తున్న సమయం కానివ్వండి. తండ్రి వీరేం చేయించున్నారో వీరందరూ క్షమించుము అని ఏ సందర్భాలు చెప్పాడో అనే విషయాన్ని చెప్తున్నాను. రాత్రంతా ఈ భయంకరమైనటువంటి ఈ వేదన గుండా వెళ్తూ వచ్చినటువంటి సమయంలో తెల్లవారుజామున ఆ హేరోదు ప్యాలెస్ తీసుకొచ్చినప్పుడు ఆ రాజుగారు చెప్పాడు, మీరు అన్నట్టు కయాపా గారు వాళ్ళ టీం సర్దుకాయలు పరిచయాలు. కయాపా ఎవరంటే, కయాపా అంటే ఆయన సీనియర్ పాస్టర్, మొదలే మీరు సిలువ అంటున్నారు. కానీ ఆ రాజుగారు చెప్తున్నాడు, పిలాతు గారు చెప్తున్నాడు, అయ్యా అతనిలో నాకు ఏమాత్రము నేరం కనిపిస్తలేదంటే, అరే సిలువ అంతే, ఒకటే సిలువ. తప్పు చేశాడు సార్ అంటే మనసులో పట్టుకొని ఏం తప్పు చేశాడు, ఏం కనపడతాడు, తప్పేమున్నది? అవును, యేసు దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. అయితే తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అని ఏ సందర్భంలో చెప్పాలంటే, గత థర్స్డే నుంచి తాను వాళ్ళ శిక్ష అనుభవిస్తున్నాడు. కల్వరి శిలువలో తాను మంటి ఎండల్లో కల్వరి కొండపై తాను వేలాడుతూ తాను చెప్తున్న మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు క్షమించుము అని రాత్రంతా వారి చేత తను అనుభవించాడు శిక్ష. వారి గురించి చెప్తున్నాడు, తండ్రితో మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారిని క్షమించు, ప్రభువా తండ్రి వారిని క్షమించు అంటే హాని చేసేటువంటి వారి గురించి ఆ కలువరి శిలలో తాను వేదన పడుతూ కూడా ఏమంటున్నాడు మొదటి మాటగా, క్షమించు ప్రభువా. అది 600 మంది సైనికుల చేత అతని నేరస్తునిగా చేసేటువంటి వారిని కలువరి శిలలో క్షమించు ప్రభువా. ఎందుకంటే ముందే దేవుని మొరపెట్టుకుంటున్నాడు, అనగా తండ్రిని మొరపెట్టుకుంటున్నాడు. తండ్రిని కుమారుని వాళ్ళు శిక్షిస్తున్నారని చెప్పి బహుశా నువ్వు వాళ్ళని శిక్షిస్తావేమో, కాబట్టి నువ్వు శిక్షించకు, వారిని క్షమించు అడ్వాన్స్ గా ముందే. బహుశా వాళ్ళని తెలియకపోవచ్చు, నేను నీ కుమారుడని వాళ్ళకి తెలియకపోవచ్చు, కేవలం నేను మరియమ్మ కుమారుడని వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, యోసేపు యొక్క వడ్రంగి కుమారుడిని బహుశా తెలిసి ఉండి నన్ను ఈ రీతిగా హింసిస్తున్నారేమో. తండ్రి వారికి క్షమించు, మొరపెట్టుకుంటువచ్చు. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం క్షమాపణ. అందుకే క్రైస్తవంగా దేవుని బిడ్డలుగా మనం కావాల్సినటువంటి మొట్టమొదటి పార్టీ మనకు క్షమాపణ హృదయం. మత్తయి సువార్త 5:44 చూడండి. మత్తయి సువార్త 5:44, మత్తయి సువార్త 5:44, మత్తయి సువార్త 5:44.
నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందు ఉన్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించుచు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఇది నంబర్ 1 మొదటి మాట. తండ్రి వీరేం చేయించున్నారో వీరిని ఎరుగగా క్షమించుడి. ఇది ప్రార్థన. మొదటి ప్రార్థన చేస్తున్నాడు 7 మాటల్లో. రెండో ప్రసంగంలో మొదటిగా తను ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. మొదటి మాటలో ప్రార్థన ఉంటుంది, ఆవేదన ఉంటుంది, విజ్ఞాపన ఉంటుంది. పిల్ల మన జీవితంలో కూడా కదండి, ఎంత హాని చేసేప్పటికీ ప్రార్థించు, ప్రభు చూసుకుంటాడు. అంతే, ఇంకేం మనం తీర్పు తీర్చకూడదు. అందుకే 7 దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే కదండి, సంఘాలు చెడిపోవడానికి గల కారణము, పడిపోవడానికి గల కారణము అనవసరమైన వర్షాలు విశ్వాసులు జోక్యం చేసుకొని కదా తీర్పు తీరుస్తున్నారు. గుడ్ ఫ్రైడేకి వచ్చిన వాడు తీర్పు తీరుస్తారండి. ఇది దారుణం కదా. దేవుని కప్ప చెప్పుకుంటే కదా ఇంత చక్కగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కప్ప చెప్పుకున్నాడు, తండ్రి కప్ప చెప్పిస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో మీరు కనుక క్షమించండి. ఎవరున్నారు కింద? ఎవరున్నారు? సద్దుకాయలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. వారు సిలువ వేయండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశారో, ఒక క్షణం ప్రార్థన చేశారో, వాళ్ళందరూ మౌనమైపోయారట. అందరూ మౌనమైపోయారట. తండ్రి ఒకవేళ నువ్వు క్షమించకపోతే వీళ్ళు నశించి నరకానికి వెళ్తారు. ఈరోజు కాకపోతే రేపైనా సత్యంలో వాళ్ళు కనుక్కుంటారు. తండ్రి వారిని క్షమించమని చెప్పేసి తండ్రిని వేడుకున్నారు. మొదటి మాటగా మరి కోరుకున్నట్టు వారు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా అలాంటి క్షమాపణ ఉద్యమంతో నువ్వు కూడా మన శత్రువుల గురించి మనము మరి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. రెండవ మాట చూసుకోండి. రెండవ మాటగా 23:43 చదవండి. 23:43 లూకా 23:43. అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా మరి చెప్పుచున్నాను. ఇది రెండవ మాట. ఇది రెండవ మాట. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ వేసినటువంటి ఆ యొక్క మరి ఆ కోల్కతా కొండపై 3 ఉన్నారు. 3 శిలువలు కనిపిస్తున్నాయి కదండి. 3 crosses ఆర్ దేర్. ఒక శిలువ పశ్చాత్తాపడిన శిలువ, ఒకటి పరిశుద్ధమైనటువంటి శిలువ, రెండవది కఠినపరుచుకున్నటువంటి శిలువ. గమనించండి. ఇతడు ఉదయం ఇవన్నీ పేరు రావాల్సి వచ్చింది, అందరికి మనకి ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ వరకు. ఇది దెమాస్. ఇతని పేరు దెమాస్. కుడి ప్రక్కన ఉన్నటువంటి, ఇటు పక్కన అంటే కుడి ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువు శిలువ వేశారు కాబట్టి రెండవ కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడి పేరు దెమాస్. ఇతడు గలీలీయుడు. ఇతడు క్రైస్తవుడు కాదు, గలీలీయుడు. ఇతని పేరు దెమాస్. కృంగి ఉన్నటువంటి నీతి సూర్యుని వైపు చూస్తుండేటువంటి వాడు దెమాస్ అనగా. ఇది హెబ్రీ భాషలో మనం చూసినట్టయితే దిమాస్ అనగా కృంగి ఉన్నటువంటి సూర్యుడి వైపు చూచుకునేటువంటి వాడు. ఎవరు సూర్యుడు? నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కృంగిపోతున్నాడు. కల్వరిలో కృంగిపోతున్నటువంటి ఆ యొక్క సూర్యుని వైపు చూపించినటువంటి వాడిని మనం దిమాస్ అనగా. ఇక్కడ ఎడవ ప్రక్కన ఉన్నటువంటి ఇక దొంగ, ఇతని పేరు గెస్తాన్. ఇతడు యూదుడు, క్రైస్తవుడు అని నమ్మలేదు. అందుకే క్రైస్తవులకు స్వార్థ చెప్పలేము కదండి. మరి క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళతో ప్రాబ్లం. ఇగో ఇతడు ఏం రిలైజ్ చేస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నన్ను కూడా దించు. ఏం రిలైజ్ చేస్తున్నాడు? భయం లేకుండా, ఏమాత్రం భక్తి లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ దొంగ మరి గెస్తానటువంటి దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇష్టానుసారంగా తను మరి దూషిస్తున్నాడు. అయితే ఇతడు ఏమంటున్నాడంటే దిమాస్ అనేటువంటి దొంగ, అరే ఆయన ఎందుకు చేస్తున్నావు? మనమంటే చేసిన నేరానికి అనుభవిస్తున్నాము అని చెప్తుంటే కూడా తను మరి వినిపించుకోకుండా తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, యేసు నిన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? రెండో మాటగా
నీవు నాతో కూడా పరదైసులో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి రెండవ మాట. మొదటి ప్రసంగంలో ఏదో చెప్పి ఉంటున్నాడో రెండవ ప్రసంగంలో తాను చెప్పి చూపిస్తున్నాడు. నేటి దినాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రసంగాల మట్టికి వారి నిజ జీవితంలో ఆచరణ లేదే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా చెప్పాడో చివరిగా చేసి చూపించాడు. విశ్వాసమైనటువంటి మన జీవితంలో కూడా చెప్పడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, ఆచరణలో మనం పెట్టేటువంటి వారంగా మనం ఉండాలని చెప్పేసి మరి ఇక రెండవ మాట ద్వారా మరి ప్రభు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభువు నీ రాజ్యం వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకో, అయితే నిత్యంగా ఉండు అని చెప్పేసి మరి ప్రభు చెప్తుంటున్నాడు. పరదేశులో ఉండు అని కదండి. ఏమంటున్నాడు? పరదేశులు. పరదేశులు అనగా మనం చూసినట్లయితే ఇక దాని పదం యొక్క అర్థం చూసినట్లయితే భవనం అంట. ఎబ్రి భాష లేదా పార్సీ భాష నుంచి తీసుకున్నట్టయితే ఇది పరడైస్ అనగా అందమైనటువంటి భవనము. జ్ఞాపకం చేసుకున్నాడు మనమందరం కూడా అందమైన భవనంలో నేను కూడా ఉండేటువంటి వారం కాబట్టున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కల్వరి గిరిలో కనుక తను గాయపరచబడకపోతే మనం అందమైన భవనం మనకు ప్రవేశము లేదు. చూడండి, ఈ దొంగ చివరి క్షణంలో కూడా తనకు జ్ఞాపకం చేసుకోండి కదండి. ఎవరైనా సరే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని కనుక సొంత రక్షకంగా అంగీకరించకపోతే ఆ యొక్క దిమాస్ వలే అని చిన్న ప్రార్థన కదండి, జ్ఞాపకం చేసుకో. సాంసన్ చివరిగా ఏమన్నాడు? సాంసన్ ఏమన్నాడు? ప్రభువా జ్ఞాపకం చేసుకో. యెహోవా తన ఏడవాసిన దాన్ని గుర్తెరిగిపోయాడు. అయితే చివరిగా కదండి జ్ఞాపకం చేసుకోమని ఏం చేశాడు? ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగా జక్కయ్య కూడా కదండి జ్ఞాపకం చేసుకున్నాడు. రక్షణ వచ్చింది. ఎందుకంటే ఒకవేళ అతని జ్ఞాపకం చేసుకోమని అడగకపోతే ప్రభు నిన్ను వైపు చూడడు. ఇప్పుడు ఆ యొక్క దొంగ యేసు ప్రభుని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు నిశ్చయంగా నువ్వు నాతో కూడా మరి ఉంటావని చెప్పేసి. ఎందుకంటే మరి జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ. చూడండి, ఇప్పుడు ప్రకారం చూడండి, మత్తయి సువార్త 25:33, మత్తయి సువార్త 25:33, మత్తయి సువార్త 25:33, మత్తయి 25:33, మత్తయి సువార్త 25:33. కుడివైపున ఇక్కడ ఎడమవైపు ఎవరున్నారు? మేక. కుడివైపు ఎవరున్నారు? ఆ గొర్రె ఎవరు? దిమాస్. పశ్చాత్తాపడిన వాళ్ళ గొర్రెలవి. పిల్లారా, నువ్వు ఎటువైపు కూర్చున్నావు? ఇంకా ఎడవైపున్నట్టయితే, కఠినపరుచుకున్నట్టయితే నరకానికి మనం పాత్రగా ఉంటుంది. ఈ దొంగ ఒకప్పుడు కఠినంగా ఉండే, అయితే ప్రభువైపు చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. పరదేశంలో ఆయన జ్ఞాపకం చేసుకుని వాడుకుంటున్నాడు కదా. జ్ఞాపకం చేసుకుందాం రెండవ మాటగా. ఎందుకంటే మరి సాంసన్ ప్రభువైపు చూశాడు, అదే రీతిగా జక్కయ్య కూడా ప్రభువైపు చూశాడు. వారు కనికరం వాడుకుంటున్నారు. మూడవదిగా మాట చూస్తున్నానండి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు తాను పలికినటువంటి మరి ఆ యొక్క మూడవ మాట యోహాను సువార్త 19:26. దయచేసి త్వరగా చదవండి. యోహాను సువార్త 19. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో తాను పలికినటువంటి ఆ యొక్క మరి మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. He said to her, woman, here is your son. యేసుక్రీస్తు ప్రభువారు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మనకిచ్చిన బహుమానంలో ఆయన కొరకు మనం పెంచాలి, ఆయన చిత్తంలో మనం పెంచాలి. ఇప్పుడు మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా పెంచారు? దేవుని యొక్క చిత్తంలో దాన్ని పెంచుతూ వచ్చారు. చివరిగా ఆ కల్వరి శిలువలో తాను గాయాలు పొందుతూ కూడా, హింస అనుభవిస్తూ కూడా క్షమాపణ కలిగినటువంటి ఆ హృదయంతో ఉంటున్నాడు. అనగా తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచుతూ వచ్చారు. తర్వాత తన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నేను విడిచి నేను తండ్రి దగ్గరికి నేను వెళ్తుంటున్నాను, తాను ఆల్రెడీ సిద్ధపడుతూ నా తల్లిని ఒంటరిగా నేను వదిలిపెట్టకూడదు. ఇదే మనకు చూపిస్తుందంటే
తల్లిదండ్రుల పట్ల బాధ్యత. అమ్మా ఇదిగో నీ కుమారుడు, నా బాధగా నేనున్నానుకో, నీ పని ఏముంది కదా, 7 దినాలు ఇంతమంది అంటలేమండి. నా బాధ నేను ఉంటున్నాను కదా, నీ కూడా నువ్వు వాడు కదా. ఎంత కష్టం ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి? తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనము నిర్వర్తించేటువంటి వారంగా ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది పిల్లరా. చూడండి, ద్వితీయోపదేశకాండము 6:29, ద్వితీయోపదేశకాండము 6:6 Deuteronomy chapter 6:6. Deuteronomy. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలెను. ఏం మాట్లాడాలంట? దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడితే సంతోషం, లేదంటే విల్ ఫాలో కదండి. మన పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలను, బోధనలు చిన్నప్పటి నుంచి మనం బోధించాలి. బహుశా యోసేపు మరియమ్మలు కదండి యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచారు. అందుకే పెరిగి పెద్దవాడై క్షమాపణ హృదయం వాడుకుంటున్నాడు. మన బిడ్డలు చిన్నప్పటి నుంచి ఏం పోసి పెంచితే ఏమో ఆశీర్వదిస్తాడు. ఆ ముక్కులు వేసుకుంటాడు అనుకున్నావురా, అదేరా ఇదిరా అనుకున్నానుకో, నేను లేనప్పుడు అంకుల్ మా ఇంటికి వచ్చింది అనుకో, అందుకు మంచిగా ఇస్తారా అండి? ఇట్లా అంట అట్లా అంట మనం ఎట్లా చెప్పారో అదే ద్వేషంతో పిల్లలుగా చూస్తారండి. అది మన బిడ్డలకు వాక్యంలో పెంచాలి కదా. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు కదా, బాసికముల వల్ల మనం కట్టాలంట దేవుడికి మాటలు. బాధ్యత రహితమైనటువంటి మరి దాన్ని చూపిస్తూ ఉంటుంది పిల్లరా. అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన సమయం వస్తుంటుంది కాబట్టి ఒకటొకటి కూడా తాను మరి అప్పచెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఆ కల్వరి శిలువలో తాను ఆ యొక్క ఎండలో తాను హింస పొందుతూ కూడా తాను ఏం చెప్తున్నాడంటే, తండ్రి మరి క్షమించమని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం ఏంటి? ఇదిగో నీ కుమారుడు. తల్లిని కూడా తను మరి బాధ్యతగా తాను మరి అప్పచెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. రండి 4వదిగా మనం చూసుకుందాం. రండి 4వదిగా చూసుకుందాం. రండి 4వదిగా మత్తయి సువార్త 27 పెడతాను. దయచేసి మత్తయి సువార్త 27:36. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తగాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలండి. యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. 4వ మాటకు అది మొదటి 3 మాటలకు మరి మనం చూసినట్లంటే 3 గంటల వ్యవధి, మొత్తము 6 గంటలు. 6 గంటల్లో 3 గంటల వ్యవధిలో ఈ 4వ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకమంతా కూడా గాఢాంధకారమయంలోనికి వస్తాడు. చీకటి అయిపోతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఏలి ఏలి లామా సబక్తా అనే మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిస్తేవి. దానికంటే ముందు ఎవరు చెయ్యి విడిచారు? తల్లిని తన శిష్యుడి యోహానుకు అప్పచెప్పాడు. ఒంటరిగా వదిలిపెట్టాడు వాళ్ళ అమ్మని. తండ్రికి అప్పచెప్పేశాడు. ఆ 12 మంది శిష్యులకు సర్వలోకమునకు వెళ్ళి చెప్పండి సర్వసృష్టికి యేసుక్రీస్తు 3 సంవత్సరాలు తన సేవ పరిచయం చేస్తూ శిలువ మీదకి వెళుతూ చివరి ప్రసంగంలో తన పరిచర్యను తన శిష్యులకు అప్పచెప్పాడు. తన తల్లిని యోహాను శిష్యుడు తను ప్రేమించే శివునికి అప్పచెప్పేశాడు. తన బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పాడు. రాత్రంతా నేను రోమా సైనికులతో కొట్టబడుతున్నాను, హింసించబడుతుంటున్నాను అని నిర్లక్ష్యం చేశాడా? తన యొక్క బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చుకొచ్చాడు. విశ్వాసంగా మనము కూడా బాధ్యతారహితంగా యుక్తంగా ఉండాలని చెప్పేసి ప్రభువు మాట్లాడుతున్నాడు. 4వదిగా చూసినట్టయితే మరి తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. తల్లిని పోగొట్టుకున్నాడు అంటే తల్లిని కూడా వదిలిపెట్టేసింది. ఇప్పుడు 4వ మాటలో తండ్రిని
కూడా దూరం అవుతున్నాడేమో తను వీటితోని అర్థం. అంటే నన్ను కూడా తండ్రి కూడా వదులుతున్నాడు, తండ్రి చేతి కూడా ఇప్పటివరకు తండ్రి చేతి పట్టుకున్నాడు. ఎందుకంటే చూడండి మాట యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1:29, యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, సర్వలోక మానవుని యొక్క పాప పరిహారం అంతా కూడా యేసుక్రీస్తు అనేటువంటి గొర్రెపిల్ల ముక్కబడి ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ఇక యేసుక్రీస్తుపై ముప్పడిగా పాప భారము చేత ఆ కుమారుని వదిలి, ఇప్పుడు మన పాపం అంతా ట్రాన్స్ఫర్ ఎక్కడైంది? ఇప్పుడు చెప్పండి, మనము యేసుక్రీస్తు ప్రభు, మనకు పాపం అంతా కూడా భారం అంతా ఇక్కడ వచ్చేసింది. పాపిష్టి యొక్క చెయ్యి తండ్రి అయిన దేవుడు పట్టుకోగలడా? పట్టుకోడు. మన పాపమును అంతగా ట్రాన్స్ఫర్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈ చెయ్యి ఏమైంది? ఇప్పుడు పరిశుద్ధ మన చెయ్యి అయిపోయింది. ఈ చెయ్యి పాప చెయ్యి అయిపోయింది. ఈ పాప చెయ్యి విడిచి ఇప్పుడు ఏ చెయ్యి పట్టుకున్నాడు? ఇప్పుడు పవిత్రమైన చెయ్యి. తను రేకువాడు యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి విడిచి ఎవరు చెయ్యి పట్టుకున్నాడు? ఇప్పుడు నీ చెయ్యి పట్టుకోడు. సర్వలోక మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తము ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ చెయ్యిని వదిలి ఇప్పుడు మన చెయ్యిని పట్టుకోవడానికి కొరకు తన ప్రియ కుమారుని యొక్క చెయ్యి తను వదులుకున్నాడు. మనకు రావాల్సిన పాపం అంతా కూడా తాను మోస్తూ వచ్చాడు. అనే ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు చిలువలో 4వ మాటగా చెప్తున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అనగా మన చెయ్యి పట్టుకోవడానికి కొరకై తన కుమారుడు యొక్క చెయ్యి తను వదిలేటువంటి వాడిగా ఉంటున్నట్టు కదా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, నా చెయ్యి పట్టుకోవడానికి కొరకు ప్రభా ఈ శుక్రవారం నీ కుమారుడిని వదులుకున్నావు. అందుకే దేవుడు లోకం ఎంతో యోహాను సువార్త 3:16 ప్రకారంగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. ఎందుకొరకంటే నీ చెయ్యి పట్టుకోవడానికి. తను కల్వరిలో తను ఆయన కుమారుడు అయినప్పటికీ ఏం చేశాడు? పట్టుకోలేదు. ఎందుకంటే లా ఈజ్ లవ్. కుమారుడిపై పాపము మోయబడింది కాబట్టి కుమారుడైనా ఇంకెవరైనా పాపకు కావాల్సిన జీతము మరణము. ఎందుకంటే ఇప్పుడు పాపముతో శాపముతో నిండి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అనగా మనకి శాపము మనకి పాపంతో నిండినాడు కాబట్టి దేవుడు కూడా తన కుమారుని యొక్క చెయ్యిని వదిలిపెట్టాడు. 4వ మాటలో యేసుక్రీస్తు ప్రభువు తను చెయ్యి తను వదులుకున్నాడు. ఎందుకంటే రండి 5వ మాట మనం చూద్దాం. రండి 5వ మాటగా 19:28 యోహాను సువార్త 19:28. సమయం చాలా తక్కువ ఉంది, నేను ముందుకు వెళ్ళిపోతున్నాం. రండి 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనిచున్నాను అనెను. పిల్లరా, దప్పికొనిచున్నాను. ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి దేవుని దూతలకు దప్పిక ఉండదు. దేవుని కుమారుడు కానీ దేవుని దూతలకు దప్పిక ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మానవుని వలె తాను కలవరిస్తున్నాడు. తను ఆ యొక్క శిక్షను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను దప్పికొనుచున్నాను. ఇది ఏం ద్వారా చూస్తుందంటే ఆత్మల కొరకైన దప్పిక. ఆత్మల కొరకైనటువంటి దప్పిక. దుప్పి నీటి వాగుల కొరకు దేవా నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి అనగా పిల్లరా ఆత్మల కొరకైనటువంటి మరి ఆవేదనను మనం చూస్తూ ఉంటాం పిల్లరా. ఎందుకంటే యోహాను సువార్త 4:10 చూస్తూ ఉంటే యేసు ప్రభువు నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఇంకెప్పుడు కూడా దప్పికొనడు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆ నీళ్లు త్రాకపోతే ఆ నిత్య నరకంలో ఏం చేస్తాడు? ఒక బొట్ట వేయమని చెప్తాం కదా, ఒక బొట్ట వేయమని చెప్తాం. ధనవంతుడు ఏం చెప్తున్నాడు? ఒక్క బొట్టన్నా వేయి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రవహించేటువంటి ఆ జీవజనం తాగినట్టయితే ఇంకెప్పుడు కూడా మనకు అదే రక్షణ
జలం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆ రక్షణను త్రాగినట్టయితే, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణను అనుభవించేటైతే నీకెప్పుడు నీకు తప్పిక ఉండదు. యుగ యుగములు సదాకాలము ఆయనతో మనం ఉండేటువంటి వారు ఉంటాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవ జలమును త్రాగకపోతే ఆ యొక్క నిత్య నరకంలో మనము అగ్ని ఆరదు, పురుగు చావదు, తలాడిపోతాం. దామేస్తుంది ఒక బొట్టు ఏమంటే నీకు ఒక బొట్టు అక్కడ దొరకదు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవజలం తాగుతాయి మన కొరకాయ కదా చిందించబడినటువంటి ఆ రక్షణ ద్రాక్షరసం మన కొరకై చిందించబడి ఆక మరి ఆ శరీరంలో మనం ఆ రొట్టెలు మనం పాలు పొందినప్పుడు మనం అంత తినడం మనము లేవబడేటువంటి వారికి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దప్పికొనుచున్నాను, ఎందుకంటే ఇది మరి ఆత్మీయమైనటువంటి మరి దప్పికకు మరి చూపిస్తూ ఉంటుంది. 6వ మాట మనం చూస్తామండి. 6వ మాటగా 19:30 అండి. 6వ మాటగా మరి ఇట్స్ ఫినిష్ చదవండి 19:30. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మనం అందరం కలిసి చదువుకుందామండి. సమాప్తమైనదని సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో మరి 6వ మాట సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభువారు దేని నిమిత్తమై ఈ లోకానికి పంపబడి ఉంటున్నాడో, ఏమైతే చేస్తే రక్షణ కార్యము సంపూర్ణం అవుతుంటుందో అది సమాప్తమైనది. తన తండ్రి చెప్తున్నాడు సమాప్తమైనది. తండ్రి సమాప్తమైనటువంటిది. ఎందుకంటే మరి యూదుల దినాల్లో మరి యజమానుల దగ్గర ఏ మాట చెప్పేటువంటి వారంట, ఇటల స్థాయి అంటే సమాప్తమైనటువంటి ద్వారా. అప్పుడు యూదుల దగ్గర బానిసల్లో ఉన్నటువంటి వారు మరి గొడ్డు చాకరీ చేసేటువంటి వారు పని ఇచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఇటల స్థాయి అనేటువంటి వారు సమాప్తమైనటువంటిది అంటే పని అయిపోయింది, ఇంకేమైనా చెప్తే నేను చేస్తాను ద్వారా అనేటువంటి ఇటల స్థాయి సమాప్తమైనటువంటిది. నా ప్రభు నా తండ్రి నాకు ఇచ్చిన పని సమాప్తమైనటువంటి రక్షణ కార్యము సంపూర్ణము అయిపోయింది. 3 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, సువార్త ప్రకటించాడు, సర్వలోక మానవ పాప పరిహార నిమిత్తమై కల్వరిలో తన ప్రాణము కూడా పెడుతుంటాడు, అప్పచెప్పుతున్నాడు. రక్షణ కార్యము సంపూర్ణము చేశాడు, సమాప్తమైనటువంటిది. ఎందుకంటే ఎవరి రక్షణ కొరకు ఏమైతే చేస్తాడో ఆ రక్షణ కార్యము సంపూర్ణం చేస్తున్నాడు. ఇది మరి నీతో నాతో మాట్లాడుతున్నాడు. 12 సంవత్సరాల వయసులో కూడా తన తల్లిదండ్రులతో చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకుందామండి. లూకా 2:49 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రిదండ్రులతో చెప్పిన మాట. రండి చదవండి. మీరేలా నన్ను వెతికిచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండని మీకు తెలియదా? 12 సంవత్సరాలకే నా తండ్రి అనగా నా దేవుడు నాకు ఇచ్చిన పనిలో ఉన్నాను మీకు తెలియదా? తండ్రి యొక్క పనిని సంపూర్తిగా చేయడానికి కూడా తీసుకోవాలి. మనం కూడా మన జీవితాల్లో మొట్టమొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడి, మిగతావన్నీ నువ్వు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అది యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి యొక్క చిత్తంలో నెరవేర్చుకొచ్చినట్టు వాడు మొట్టమొదటిగా కదండి. ఈ దుబాయ్లో ఉన్నప్పటికీ షార్జాలో ఉన్నప్పటికీ దేవుడు నేను ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ఆయన పని చూడు, ఆ రాజ్యం ఆయన నీతిని కల్వరిలో వేలాడుతూ కూడా కఠినటువంటి ఆ ఎండలో దాహం వేస్తున్నప్పటికీ రాత్రంటే కూడా రోమా సైనికుల చేత హింసించబడినప్పటికీ తాను ఏం చెప్తున్నాడంటే దేవుని పని గురించి ఆలోచిస్తున్నాడు. సమాప్తమైనటువంటిది. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన పని నేను ఒకటి కూడా మిగిల్చలేనయ్యా, నేను సంపూర్తిగా చేసేసాను, ఇగో అన్ని పనులు అప్లై చేశాను. ఇది మన జీవితంలో కూడా ఈ రీతిగా ఉండాలని ప్రభాష సమాప్తం చేస్తున్నామా, ఇంకా సగం సామాన్యం చేస్తున్నామా? రక్షించబడిన తర్వాత ప్రభు నీకేం అప్పచెప్పించున్నాడు, మేము సంపూర్ణ కార్యం చేసేటువంటి వారంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. రెండు చివరి మాట మనం చూసుకున్నామండి. 23:46 లూకా 23:46 లూకా 23:46 బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 23:46 లూకా. అప్పుడు యేసు
గొప్ప శబ్దముతో కేకవేసి ఆ. తండ్రి ఆ. నీ చేతికి ఆ. ఆత్మను అప్పగించుకుంటున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఎందుకంటే తల వంచి ఆత్మను అప్పచెప్పాడు 6వ మాటలో. ఈ 7వ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. చివరి మాట తల వంచాడు, తన ఆత్మను తండ్రికి అప్పచెప్తున్నాడు. రండి దానికంటే ముందు ఒక మాట చూద్దామండి. ప్రసంగి 3:20 ప్రసంగి 3:20 ప్రసంగి 3:20 ప్రసంగి 3:20 ప్రసంగి 3:20 సమస్తము ఒకరి నుండి పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. సమస్తమును మంటికే తిరిగి పోవును. పిల్లరా, మన్నైనది మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు చేరును. ఆత్మను తండ్రికి అప్పగించినాడు, మట్టి శరీరంలో మట్టికి అప్పగించినాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు కల్వరిలో మరి చేసినటువంటి ఆ యొక్క రెండవ ప్రసంగము మన జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం జ్ఞాపకం చేసుకుని ప్రవేశంలో పాల్గొనుకుందాం. ఒకసారి తిరిగి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తను చేసినటువంటి ఆ యొక్క మరి మొదటి మాట, యేసు తండ్రి మీరేం చేస్తున్నారో మీరేం కనుక అందరు చెప్పండి. రెండవ మాటగా మొదటి దొంగ కఠినపరుచుకున్నాడు, రెండవ దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడితే ప్రభుత్వం అనుకుంటాం, కఠినపరిస్తే దేవునికి మనము దూరంగా అవుతాం. అమ్మా కుమారుడు ఎంతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువే మన బాధ్యతను కూడా కదా కుటుంబం పట్ల మన బాధ్యత నిర్వర్తించే వారిగా ఉందాం. మరి యేసు నా దేవా నన్ను ఎందుకు చేయించుకొని అర్థం, నేను కాబట్టి గురించున్నాను. నేను 5వ తండ్రి యేసుక్రీస్తు ప్రభువు ఆ కల్వరి కొండపై చేసినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకుని యోగ్యంగా ప్రవేశంలో పాల్గొందాం. దయచేసి 2 తల వచ్చండి, ప్లాన్ చేసుకుందాం. ఏ విషయం అయితే తప్పైనట్లయితే ప్రభు యొక్క బల ఎదుట క్షమాపణ హృదయంతో నేను కూడా ప్రవేశంలో పాల్గొందాం.